హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏవిడీస్ వ్లాగ్స్. మెంతంకూర చట్నీ చేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నేను పోస్తున్నాను కదా, అలాంటి స్పూన్తో. పచ్చిమిర్చి కట్ చేసుకునేవి, జీలకర్ర 1 స్పూన్ 1.5 స్పూన్ వేయాలి. నేను 2 కట్టలు తీసుకున్నాను మెంతంకూర. 2 కట్టల మెంతంకూరకి ఒక 10 పచ్చిమిర్చి, 10 to 12 పచ్చిమిర్చి. జీలకర్ర వేగాక, పచ్చిమిర్చి బాగా వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. వేసుకొని లిడ్ క్లోజ్ చేస్తే కొంచెం వాటర్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. ఫ్రై చేస్తే ఆ తర్వాత అది బాగా కొంచెం కుక్ అయిన తర్వాత అందులో సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం బాగా మగ్గుతుంది అనేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయాలి. కొంచెం దగ్గర పడ్డాక అందులో చింతపండు యాడ్ చేయాలి. యాడ్ చేసి వాటర్ ఏం లేకుండా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇష్టమైతే ఇది మంచి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇష్టమైతే మీరు పోపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పోపు పెట్టలేను, డైరెక్ట్ యూజ్ చేశాను అనమాట. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మెంతికూర చట్నీ ఇది నా స్టైల్లో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.